చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఊహించని విధంగా అని చెప్పొచ్చేమో గోల్డ్ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. ఎందుకంటే డాలర్ బలపడడం, యుద్ధం ఇంకా కంటిన్యూ అవ్వడం కారణంగాను మరి గోల్డ్ అయితే రైట్ నౌ కాస్త తగ్గడం అయితే జరిగింది. మరి ఈ ఫాల్ అనేది ఇంకా ఇలాగే ఉంటుందా? గోల్డ్ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? కమింగ్ 3 to 6 మంత్స్‌లో గోల్డ్ ఏ విధంగా మారబోతుంది ప్రైస్ అనేది? ఇవన్నీ తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారి మాటల్లో సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, గోల్డ్ మార్కెట్స్ అనేవి మనం యూజువల్లీ ప్రతిదానికి కంపారిటివ్‌గా వాడుతూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. రైట్ నౌ యూఎస్ డాలర్ అనేది రూపాయికి $94 అయిపోయిన సిచ్యువేషన్. యుద్ధం కారణంగా అమెరికా ఒక్కొక్కడికి బాగా కలిసొచ్చిందనిపిస్తుంది. మేబీ అమెరికా అనుకున్న ప్లానే వర్కౌట్ అయింది కూడా అనిపిస్తుంది. ఇక్కడ ఇండియాలో పరిస్థితి అయితే గోల్డ్ అధ్వానంగా పడిపోతూ ఉంది. ఎక్కడ 18,000, ఎక్కడ 15,000, ఇప్పుడు 12,000కి వచ్చేస్తూ ఉంది. సో మరి ఇలాగే గోల్డ్ కంటిన్యూ అవుతుందా ఫాల్? విరాట్ గారు, ప్రతి ఒక్కరు మైండ్లో ఉండే థాట్ సార్, అంటే ఇది ఎప్పుడు కొనాలి గోల్డ్ అనేది ప్రతి ఒక్కరి మైండ్లో ఉంది. సో మనం జస్ట్ ఒక 24 days బ్యాక్ మనం చూసుకుంటే దగ్గర దగ్గర 160-150 ప్లస్లో ఉండేది, రైట్? సో ఒకప్పుడు చూసుకుంటే ఈ ఇనిషియల్ ఆఫ్ ది ఇయర్ 1,83,000 వరకు వెళ్ళింది. సో ఒకప్పుడే మనం ఏం మాట్లాడుకున్నామంటే, నేనే చెప్పాను ఒక సపోర్ట్ లెవెల్స్ 1,47,000 వరకు ఉంది. దానికి కానీ బ్రీచ్ అయితే ఇంకా పడే ఛాన్సెస్ ఉంది. లేదంటే ఈ ఇయర్ ఎండ్కి 2026 కల్లా మళ్ళీ హై పిక్స్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం. సార్, ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూసుకుంటే ఈ వార్ ఎస్కలేషన్స్ ఇవన్నీ చూసుకుంటే జనరల్గా మార్కెట్ పడేటప్పుడు గోల్డ్ పెరగాలి, రైట్? ఇక్కడ ఏంటంటే డాలర్ స్ట్రాంగ్ అవడం వల్ల ఒక రీజను, తర్వాత బాండ్స్ ఎక్కువ కొనడం వల్ల. సో ప్రతి ఒక్కరు ఈ సేఫ్ హెవెన్స్ హెడ్జింగ్ కాకుండా దే స్టార్టెడ్ బయింగ్ బాండ్స్. సో దానివల్ల ఈ గోల్డ్ మీద బాగా డ్రాస్టిక్ డౌన్ఫాల్ కానీ మనం చూస్తున్నాం. సో ఇదే గోల్డ్ నెక్స్ట్ షార్ట్ టర్మ్లో, లాంగ్ టర్మ్లో ఎలాగ బిహేవ్ చేస్తుందని మనం మాట్లాడుకుంటే సార్, వేరియస్ ఫ్యాక్టర్స్ కానీ మనం కన్సిడర్ చేసుకుంటే, ఫస్ట్ ట్రెండ్స్ ఎలాగ ఉంది అనుకుంటే షార్ట్ టర్మ్లో 0 to 6 months షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటే 3 to 10 years పీరియడ్. సో ఇలాంటి ట్రెండ్స్ కానీ ప్రజెంట్ ట్రెండ్స్ చూసుకుంటే బాగా వాలటైల్గా, బాగా వీక్గా ఉంది షార్ట్ టర్మ్లో. ఓకే, లాంగ్ టర్మ్ 3 to 10 years మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం బుల్లిష్. సో అది ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి ఏంటనేది 1 by 1 మనం మాట్లాడడం. ఇప్పుడు ప్రైస్ మూమెంటమ్ కానీ చూసుకుంటే సార్, హై ప్రెషర్ ఉంది, హై సిచ్యువేషన్స్ కూడా హై అలాగే ఉంది, ప్రెషర్ ఉంది, షార్ప్ స్వింగ్స్ ఉన్నాయి, ఇటుగానే అటుగానే వెళ్ళే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఓకే, షార్ట్ టర్మ్లో. లాంగ్ టర్మ్లో చూసుకుంటే గ్రాడ్యువల్గా అప్వర్డ్ ట్రెండ్. సార్ ఇంకోటి కీ రీజన్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్. ఇక్కడ షార్ట్ టర్మ్లో హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉండడం వల్ల మన గోల్డ్ డిమాండ్ తగ్గుతుంటుందని చెప్పాను కదా, ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. అదే లాంగ్ రన్లో చూసుకుంటే రేట్ కట్స్ కానీ ఏదైనా ఇన్ ఫ్యూచర్లో అయితే మళ్ళీ గోల్డ్ బూస్ట్ అయ్యే ఛాన్సెస్, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. యుఎస్ డాలర్ ఇంపాక్ట్ మనం ఎలాగ మాట్లాడాం, స్ట్రాంగ్ డాలర్ వల్ల హర్టింగ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, అదొక రీజన్ షార్ట్ టర్మ్లో. బట్ లాంగ్ టర్మ్లో చూసుకుంటే డాలర్ కానీ ఎప్పుడైతే వీక్నెసెస్ ఓవర్ టైం అవుతూ ఉంటుందో, ఇవన్నీ చదువుకుపోతే డాలర్ అనేది కొంచెం వీక్ అవుతుంది, మరి అదే స్ట్రాంగ్ లెవెల్లో ఉండదు. అయ్యేటప్పుడు మళ్ళీ గోల్డ్ పుంజుకునే ఛాన్సెస్ ఉంటాయి. జియో పొలిటికల్ ఇంపాక్ట్స్, ఇప్పుడు ఈ అవుతున్న వారు ఇంపాక్ట్ ఏంటంటే ప్రాఫిట్, ఇలాంటి సిచ్యువేషన్ ప్రాఫిట్ బుకింగ్ తీసేసుకుంటారు, అమ్మేస్తుంటారు, ప్రాఫిట్ బుకింగ్ తీసుకుంటుంటారు షార్ట్ టర్మ్లో. లాంగ్ టర్మ్ ఏంటంటే అన్సర్టనిటీస్ ఉంటాయి కాబట్టి, ఇది సేఫ్ హెవెన్ కమోడిటీ కాబట్టి ఎప్పుడు మన పోర్ట్ఫోలియో ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, లాంగ్ టర్మ్ అంటే 3 to 10 years ఆర్జన్. సార్ ఇక్కడ మేజర్ ఏంటంటే ప్రతి ఒక్కరిది ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇన్వెస్టర్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ సార్, గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ని టైమింగ్ చేసి తగ్గిన తర్వాత కొని అక్కడ అమ్మేద్దాం. ఓకే, ప్రాఫిట్ బుకింగ్ ట్రేడింగ్ ఎలా చేస్తారు అలా చేద్దామని చెప్పి చేస్తున్నారు జనాలు. షార్ట్ టర్మ్లో మార్జిన్ కాల్స్, లిక్విడిటీ సెల్లింగ్ ఇవన్నీ చేయొచ్చు, బట్ ఎంతమంది పర్ఫెక్ట్గా చేయగలరు
అనేది చూసుకోవాలి ట్రేడింగ్ చేసేటప్పుడు. అదే ఈ మన మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇది కానీ ఉన్నా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ షార్ట్ టర్మ్ ఏంటంటే వాలటైల్గా ఉంటుంది. ఆ సినారియోస్ అర్థం చేసుకుని చేసుకోవాలి. సార్ ఇంకోటి ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అక్యూములేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అక్యూములేట్ చేసుకుంటూ వెళ్ళాలి 3 to 10 years ఆరిజిన్ వాళ్ళు ఉంటే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్. ఓకే సార్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ కానీ చూస్తే సార్ హై ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఉంది బికాస్ ఆఫ్ ద ఈ ఆయిల్ ట్రేడ్ అవన్నీ దానివల్ల ఈ రేట్ వార్ దీనివల్ల. సో ఈ ఈ గోల్డ్ యాక్ట్ జనరల్గా ఏంటి గోల్డ్ లాంగ్ టర్మ్లో హెడ్జింగ్ కింద పనిచేస్తే ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్ కింద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ విచ్ మీ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉండాలి. ఓకే. సో మార్కెట్ సెంటిమెంట్స్ చూసినప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏం తీసుకుంటున్నారు, యూఎస్ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ బాండ్స్, దే ఆర్ నాట్ కమింగ్ టువర్డ్స్ గోల్డ్. సో అది స్లోగా అది షార్ట్ పీరియడ్లో అవుతుంది. లాంగ్ పీరియడ్లో మళ్ళీ చూసుకుంటే లాంగ్ టర్మ్లో చూసుకుంటే 3 to 10 years మళ్ళీ ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది గోల్డ్లో చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఇమ్మీడియట్గా మన టెక్నికల్ కానీ వ్యూ చూసుకుంటే ఓకే టెక్నికల్ వ్యూస్ చూసుకుంటే మన 1,83,000 నుంచి 1,37,000 వరకు ఉంది. ఇదే సినారియో మన గ్లోబల్ సినారియోస్ కానీ ఇంకా కంటిన్యూ అవుతే మనకి ఈ ప్లస్ మనం ఓవర్ బాట్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఇంకా 1,37,000 దగ్గర ఉన్నా సరే మనం ఎక్కడి నుంచి 70,000 నుంచి 1,00,000 దాటిన వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వచ్చాం. సో వాల్యుయేషన్ కూడా ఎక్కువ ఉండి ఓవర్ బాట్ చేసేటట్టుగా ఉంది. సో కరెక్షన్ అనేది కొంచెం షార్ట్ టర్మ్లో ఉండొచ్చు. బట్ అగైన్ ఇన్ లాంగర్ రన్లో ఒక బుల్ సైకిల్ అయితే ఇంటాక్ట్గా ఉంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఒక ఇయర్ 26, 27, 28, 29, 2030 ఈ ఇయర్స్ మనం ఎస్టిమేషన్ చేసుకుంటే కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్, మోడరేట్ ఎస్టిమేట్స్, బుల్లిష్ ఎస్టిమేట్స్ చూసుకుంటే సార్ 2026లో కన్జర్వేటివ్ ఎస్టిమేట్ అంటే 1,35,000 నుంచి 1,60,000 పర్ 10 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్. ఓకే. మోడరేట్ ఎస్టిమేట్ అంటే 1,50,000 నుంచి 1,75,000. ఓకే. బుల్లిష్ ఎస్టిమేట్స్ అయితే 1,75,000 to 1,95,000 ఇన్ 2026. ఓకే. రైట్. సో 3 అంటే నేను ఏం చెప్తున్నాను మీకు బుల్లిష్ ఉంది కొనుక్కోవాలని చెప్పట్లేదు. ఒకవేళ కన్జర్వేటివ్ ఎస్టిమేట్ అయితే 1,35,000 to 1,60,000 ఇన్ 2026. మోడరేట్ ఎస్టిమేట్ అయితే 1,50,000 to 1,75,000. బుల్లిష్ ఎస్టిమేట్ అయితే 1,95,000 వరకు వెళ్ళే ఛాన్సెస్. ఇది ఈక్విటీ మార్కెట్స్లో చెప్తున్నారు లేదంటే గోల్డ్ 24 క్యారెట్స్ 24 క్యారెట్ గోల్డ్ పర్ 10 గ్రామ్ అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటున్నాను 2026లో. ఓకే. 2027లో మళ్ళీ 1,00,000 కన్జర్వేటివ్ ఎస్టిమేట్ ఏమో 1,40,000 నుంచి 1,70,000. మళ్ళీ మోడరేట్ ఎస్టిమేట్ ఏమో 1,60,000 నుంచి 1,90,000. బుల్లిష్ ఎస్టిమేట్ అయితే 1,80,000 to 2,10,000. ఇప్పుడు 2027లో. 2028లో మళ్ళీ కన్జర్వేటివ్ ఎస్టిమేషన్ ఏమో 1,50,000, 1,50,000 to 1,85,000. మోడరేట్ ఎస్టిమేట్ ఏమో 1,90,000 నుంచి 2,00,000 కరెక్షన్ అండి. 2028లో కరెక్ట్ చేసుకుని ఎడిటర్ గారు ఇక్కడ 2028లో 1,50,000 నుంచి 1,85,000 కన్జర్వేటివ్ ఎస్టిమేట్. మోడరేట్ ఎస్టిమేట్ ఏమో 1,75,000 to 2,10,000. బుల్లిష్ ఎస్టిమేషన్ ఏమో 2,00,000 to 2,40,000 పర్ 10 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్స్ 2028లో. 2029లో తీసుకుంటే మళ్ళీ 1,00,000 కన్జర్వేటివ్ ఎస్టిమేట్ ఏమో 1,60,000 to 2,00,000. 2029లో మోడరేట్ ఎస్టిమేట్ చూసుకుంటే 1,90,000 to 2,30,000. ఓకే. అదే బుల్లిష్ ఎస్టిమేట్ చూసుకుంటే 2,20,000 నుంచి 2,70,000. అంటే మళ్ళీ 2030లో చూసుకుంటే కన్జర్వేటివ్ 1,70,000 నుంచి 2,25,000. మోడరేట్ ఎస్టిమేట్ 2,00,000 to 2,50,000. బుల్లిష్ ఎస్టిమేట్ చూసుకుంటే 2,25,000 to 3,00,000. అంటే 2026 నుంచి 2030 వరకు చూసుకుంటే 1,35,000 నుంచి 3,00,000 మధ్యన ట్రేడ్ అవుతుంది. సో షార్ట్ టర్మ్లో చూసుకుంటే బాగా వాలటైల్ ఉంటుంది.
కానీ లాంగర్ పీరియడ్‌లో ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌కి చెప్పేది ఏంటంటే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పార్ట్ ఆఫ్ ద పోర్ట్‌ఫోలియో గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో మనం ఇన్వెస్ట్ చేయాలి. సో మన ఈళ్ళిచ్చిన ఎస్టిమేషన్స్ టచ్ అవుతాయని గ్యారంటీ అయితే లేదు ఎక్కడ. ఎందుకంటే సిట్యుయేషన్స్ బేసిస్ మీద మన 100% ఎవరు యాక్యురేట్‌గా చెప్పలేరు. సో మనం ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ఎలాగుండాలంటే ఒక కాస్ట్ యావరేజింగ్ చేసుకొని ఒక లాంగ్ టర్మ్ బేసిస్‌లో ఒక ఎస్ఐపి మూలంగా లేకపోతే స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది గోల్డ్‌లో చేసుకోవాలి. అది పార్ట్ ఆఫ్ ద పోర్ట్‌ఫోలియో ఉండాలి. మీకు ఇక్కడ ఆపర్చునిటీస్ ఈక్విటీస్‌లో కనబడుతుంది. మార్కెట్ ఫాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆపర్చునిటీస్ ఈక్విటీస్‌లో ఉంటాయి. లాంగర్ రన్‌లో మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తది. సో అలాగని చెప్పి నేను గోల్డ్ కొనొద్దనట్లేదు. పార్ట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్ ఒక 10% 15% గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ 2026లో గాని లోవర్ చూసుకుంటే 1,35,000 నుంచి 1,95,000 వరకు ఉంది. అంటే ఈ రేంజ్‌లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు 1,37,000 ఉంది. ఇంకా పడదా అంటే ఇక్కడ గాని వార్ ఎస్కలేట్ అయితే ఇంకా పడే ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో డెఫినెట్లీ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే గోల్డ్ ఏ విధంగా వెళ్తుంది ఇన్ ఫ్యూచర్లో అప్ టు 2026 అయ్యుండొచ్చు, 27, 28, 29 ఇలా ఇయర్స్ ప్రకారం ఒక మోడరేటు సివియర్గా ఎలా బులిష్ వెళ్తే ఎలా ఉంటుందనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి చంద్రశేఖర్ గారు. అండ్ వీటికంటే కూడా డెఫినెట్లీ ఈక్విటీ మార్కెట్స్ ఎందులో అయితే ఆపర్చునిటీ ఉందో అందులో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ కొంత భాగం గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం అనేది కాస్త సజెస్టబుల్ వే అని చెప్తా ఉన్నారు. స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది డే వర్కౌట్ అవుతుందని అంటూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మరి మీరు ఎలా అనుకుంటున్నారో తప్పకుండా మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. థ్యాంక్ యూ విరాట్.